హలో అండి. అందరికీ నమస్కారం. సో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అయితే మనకి 5వ తరగతి అండ్ ఇంటర్మీడియేట్ ఎన్ఐటీ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో, అది ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటనేది అయితే చిన్న గైడెన్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. పూర్తిగా అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్పడానికి అయితే లాంగ్ వీడియో అయితే మీకైతే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఒక 2 డేస్ టైం లోపల. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఎవరెవరు అర్హతలు, ఏజ్ లిమిట్ ఎంత, ఏంటి అని దాని గురించి అయితే టుడే అయితే డిస్కషన్ చేసుకుందాం. వీడియో మొత్తం అంత వరకు చూసిన తర్వాత మీకు నచ్చితేనే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే బలవంతంగా అయితే అడిగేది ఏం లేదు. ప్రతిదీ కూడా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి నేనైతే చెప్పడం అయితే జరుగుతుందండి. సో, చాలా మంది తల్లిదండ్రులకి అయితే ఇది ఒక మంచి వినియోగించుకోవడం వల్ల మనకి ఏంటంటే సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th వరకు అయితే ఫ్రీగా అయితే ఎడ్యుకేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఫుడ్ కూడా అయితే ఈజీగా అయితే ఫుడ్ కూడా అయితే మనకైతే ఫ్రీగా ఉంటుంది. సో, ఎవరైనా హాస్టల్లో జాయిన్ చేద్దాం మా పిల్లల్ని, లేదంటే కొంచెం స్టడీ బాగుండాలి అనుకుంటే మీరైతే ఎలాంటి విధాలుగా ఉపయోగించి మీరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయితే కంపల్సరీగా అయితే మీకు సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, మోర్ దాన్ ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. సో, ఇది బీసీ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవడం ఉంటుంది. ఓసీ వాళ్ళు కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో, ఎక్కువగా అయితే ఇందులో కేటగిరీ వైజ్‌గా ఇంతంత పర్సెంటేజ్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాక్‌లాగ్ అప్లికేషన్స్ అంటే 6th నుంచి 10th దాకా అంటే వేరే స్కూల్ నుంచి వేరే స్కూల్స్‌కి ఏమైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం అని అనుకుంటా. అది ఒకసారి నాకు తెలీదు. నేను ఒకసారి అడిగి చెప్తాను బ్యాక్‌లాగ్ గురించి. అండ్ జూనియర్ ఇంటర్మీడియేట్ అడ్మిషన్‌లు అయితే ఎంపీసీ గాని, సీఈసీ గాని, బైపీసీ గాని, హెచ్ఈసీ గాని ఏమైనా చేద్దాం అనుకున్న వాళ్ళకైతే వాళ్ళకి కూడా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే జనవరి 21 తారీఖు నుంచి ఫిబ్రవరి 19 తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ కానీ ఏంటంటే అప్లికేషన్ కూడా అంతే సేమ్ 21 తారీఖు నుంచి జనవరి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 19 దాకా అయితే ఉండడం అయితే జరిగింది. ఒక అప్లికేషన్ డెమో అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ లాంగ్ వీడియోలో. సో, మీకేంటంటే దాని ద్వారా మీకు తెలియడం అయితే జరుగుతుంది. సో, ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది ఏంటనే దాని గురించి కూడా తెలుసుకుందాం ఈరోజు. ఇది మనకి ఎగ్జాము మార్చిలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో, ఇది ఎలా ఏంటి అసలా లేపోతే అని తెలీదు గదా! సో, ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనకైతే ఒక సెలెక్టింగ్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. సో, సెలెక్టింగ్ అయిన తర్వాత 5th క్లాస్ వాళ్ళు సెలెక్ట్ అవుతే వాళ్ళకి ఏప్రిల్ 10 తారీఖు అయితే రిజల్ట్ రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ 5th క్లాస్ వాళ్ళకొచ్చేసి మనకి అలాట్‌మెంట్ వచ్చేసి ఏప్రిల్ 26 తారీఖు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి 11 తారీఖు అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది 5th క్లాసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ అడ్మిషన్‌లు అయితే మనం చూసుకుంటే ఇది కూడా 10 తారీఖు అయితే సెలెక్టింగ్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది ఏప్రిల్‌లో. అండ్ 15 తారీఖు అయితే సీట్ అలాట్‌మెంట్ అయితే జరగడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ కౌన్సెలింగ్ వచ్చేసి మే నెల అయితే జరగడం అయితే జరిగింది. సో, ఫర్దర్ ప్రాసెస్